హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి గ్యారప్పాలు చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫుల్ వీడియో పెట్టాను చూడండి. ముందుగా అయితే ఒక 4 కేజీల బియ్యం పిండిని పట్టించాము. అలాగే వెల్లుల్లిపాయలని జీలకర్రని పేస్ట్ చేసి వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక 1/2 కేజీ పల్లీలని ఇలా వేయించి పొట్టు తీసి 1/2 కేజీ పల్లీలని వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇలా 1/2 కేజీ నువ్వులను కూడా వేసుకోవాలి. ఇలా కొలతలతో చెప్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. గ్యారప్పాలు టేస్టీగా వస్తాయి ఇలా చేస్తే. ఇలా నువ్వులను వేసాం కదా. తర్వాత వచ్చేసి 1 కేజీ బియ్యం పిండికి 3 స్పూన్ల కారంని వేసుకోవాలి. 3 స్పూన్ల కారం వేసుకుంటే సరిపోతుందండి. ఇలా కారం పొడిని ఇలా 4 కేజీలు తీసుకున్నాం కదా, 3 స్పూన్ల చొప్పున వేసుకోవాలి. తర్వాత వచ్చేసి 1 కేజీ బియ్యం పిండికి ఒక 2 స్పూన్ల సాల్ట్ని వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఉల్లాకు కొత్తిమీరని కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇలా ఉల్లాకు ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతుంది కదా. తర్వాత వచ్చేసి కరివేపాకును కూడా వేసుకోవాలి. వేసుకొని ఇలా పిండి మొత్తం ఇలా కలిసేలా పిండి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. పిండి మొత్తం ఇలా మంచిగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్రని వేసుకోవాలి. అంటే వెల్లుల్లిపాయలు దంచేటప్పుడు నేను జీలకర్రని వేసాను కదా. ఇలా వేడి వాటర్ని చేసుకొని ఇలా వేడి వాటర్ వేసుకుంటే క్రిస్పీగా వస్తాయండి అప్పాలు. ఇలా పిండి మొత్తం ఇలా కలిపి పక్కన పెట్టాలి. ఇలా వాటర్ వేసి కలిపాం కదా పిండి మొత్తం. ఇలా కొద్దిగా ఇలా పిండి అంతా పక్కన పెట్టేసి కొద్దిగా పిండిని ఇలా మొత్తం ఇలా అయితేనే కలుపుకోవాలి. అప్పాలు మంచిగా ఇలా వస్తాయండి. తర్వాత వచ్చేసి ఇలా గారెల మిషన్ తీసుకొని ఒక కవర్ వేసి ఇలా కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా కవర్కి కొద్దిగా ఆయిల్ రాసి ఇలా అప్పాలని చేయాలి. అన్ని అప్పాలని ఇలాగే చేసుకోవాలి. ఇలా అప్పాలన్నీ ఒక క్లాత్ మీద వేసుకోవాలి. కొద్దిగా ఆరాక ఇలా కట్టెల పొయ్యి మీద మూకుడు పెట్టి ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా వేసుకొని ఇలా ఒక్కొక్కటి అప్పాలని వేసుకోవాలి. ఇలా కట్టెల పొయ్యి మీద చేస్తేనే టేస్టీగా ఉంటాయండి గ్యారప్పాలు. ఇలా ఒకసారి ఇలా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అంతే అండి. ఇలా గ్యారప్పాలు అయితే రెడీ అయ్యాయి. చూడండి ఫ్రెండ్స్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. అంతే అండి, ఇలా గ్యారప్పాలు అయితే చేసాము.